ఇప్పుడు మనం సోషల్ మీడియా పరంగా చూసుకుంటే, ఇంతకు ముందు ఏదైతే ఆ ఫాలోయింగ్ అనేది మనకి ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్‌కి ఉండెనో, ఇప్పుడు ఎక్కువైందని చెప్పొచ్చు. అది యూట్యూబ్ వల్ల గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ వల్ల గావచ్చు, సింగర్స్ మంచిగా బయటికొస్తున్నారు. మగవాళ్ళనే గాదు, ఆడవాళ్ళు గూడా సమానంగా వస్తున్నారు. అవును. కానీ, మీరు ఇక్కడున్నారు కాబట్టి, ఆడవాళ్ళ స్థానం ఎక్కడుంది అనంటే ఏం చెప్తారు? కళాకారుల ఆడవాళ్ళ విషయంలో. స్థానం ఇంకా రెండో స్థానంగానే ఉంది. ఓకే. మొదటి స్థానం లేదు. ఇంకా టైం పడుతుంది. ఇంకేంటంటే ఇక్కడ నేను కానీ, గద్దరన్న కానీ, ఓ జ్యోతిరావు పులే కానీ, ఒక అంటే మన సావిత్రిబాయి కానీ, ఓ ఇంద్రమ్మ కానీ, ఇంకెంతోమంది విప్లవోద్యములు ఉన్న వనితలు కానీ, అదర్ ఎన్జిఓస్ ఉన్న స్త్రీలు కానీ, మేము పైకి ఉండాలి, మగవాళ్ళు కిందకు ఉండాలి, మేము నెంబర్ 1 ఉండాలి, మీరు నెంబర్ 2లో ఉండాలని ఎప్పుడు అనుకోవాలి. మనం పక్కపక్కన ఉందాం, సమానంగా ఉందాం. వీఆర్ ఈక్వల్. సో నేను కూడా ఎక్కడుంది వాళ్ళ పొజిషన్ అంటే సమానంగా కావాలి, వాళ్ళ పక్కన చేరేసుకొని కూర్చోవాలి. అంటే 2 సీఎం పోస్టులు కావాలా, 2 డిప్యూటీ సీఎం పోస్టులు కావాలని అడుగుతారు కొంతమంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ వాట్ వీ వాంట్ ద ఈక్వల్ పొజిషన్, వీ వాంట్ దట్ రెస్పెక్ట్, వీ వాంట్ దట్ రికగ్నిషన్, వీ వాంట్ దట్ రెస్పెక్ట్ అండ్ మేము పక్కన కూర్చోపోయాడు రామన్న పక్కన కూర్చో అంటే మనమే వెళ్ళి వెనకాల కూర్చుంటాం. దట్ ఈస్ వాట్ ద బేసిక్ ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఉమెన్ ఇస్. మనమే 2 అడుగులు దూరం ఉంటాం, మనమే గౌరవప్రదంగా ఉంటాం. సో డెఫినెట్లీ మొదటి స్థానంకి రావాలి ఈ పోటీ ప్రపంచంలో. నువ్వా నేనా అన్నప్పుడు మాత్రం పోటీలో మాత్రం దిగాల్సిందే. సో నంబర్ 1 స్థానానికి రావాల్సిందే. కానీ స్త్రీ కానీ పురుషులు కానీ సమానం.